రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరులోని MG1 EV స్కూటర్స్ అధినేత కొత్త మనోహర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆ కంపెనీ గోదామును స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కంపెనీ అధినేత కొత్త మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ MG1 EV స్కూటర్ల వలన కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇవి పర్యావరణానికి ఎంతో మేలు చేసే వాహనాలని కొనియాడారు. ప్రజలు పెట్రోలు, డీజిల్కు బదులుగా కేవలం 5 రూపాయల వ్యయంతో కరెంటు ఛార్జింగ్ చేసుకుని తమ ప్రయాణాలు సాగించవచ్చని, ఇది ఆర్థికంగా ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని వివరించారు. ఈ విద్యుత్ వాహనాల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రోత్సాహకాలు కూడా అందుతాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. వద్దు సార్, ఆన్ చేయకండి, ఆన్ చేయండి, రెడీ చేయకండి, స్పీడ్ ఎక్కువ పికప్. బ్రేక్ వదలాలి, స్లోగా మూవ్ చేయాలి. లెఫ్ట్లో బ్రేక్ వదలాలి సార్, స్లోగా మూవ్. పర్వాలేదు సార్, బ్రేక్ వదలండి, బ్రేక్ వదలండి, బ్రేక్ పట్టుకోకండి. మేము కొన్ని ఫోటోలు దిగాం. కొత్త మనోహర్ రెడ్డి కూడా గట్టే కాసు. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీ ఎలక్ట్రిక్ బండ్ల పైన. ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ మేము అనుకున్న ప్రోగ్రామ్ 12వ తారీఖులో పెద్ద మొత్తంలో ఓపెన్ చేద్దామనుకున్నాం. 100% MG1 కంపెనీ అనేది 100% మార్కెట్ అవుతుంది. దీంతో పాటు ఎంతమంది ఉన్నా, ఎవరు ఉన్నా, నేను మీ అందరూ ఒక చిన్న మాట గుర్తు చేస్తా. గతంలో మనం చూసాం, ఈ యొక్క మేము ఈ ఫీల్డ్లో అడుగు పెట్టడం అంటే మన రాజేంద్ర గారే వచ్చాం. తప్పకుండా రాజేంద్ర గారికి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం మా తరఫున ఉంటుందని చెప్పి రవికి అందరి మీరు ఎవరైతే నమ్ముకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఇందాక చెప్పినట్టు లక్ష్యాధికారులు ఎన్ని గోదాములు కూడా ఎక్కపోయేది ఏం లేదు. మరి ఆ విధంగా మీరు మరి మన MG1 గట్టిగా మార్కెట్ తీసుకొచ్చిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఇలా మన హైదరాబాద్లోనే కేవలం 94 లక్షల వెహికల్ పెట్రోల్, డీజిల్ ఉన్నాయి. 30-40% ఒక 2030 లోపల అవన్నీ కూడా ఈవీ వెహికల్స్కి మారిపోతాయి. అందరికీ ఈవీ. ఒక చక్కటి కార్యక్రమాన్ని మనోహర్ రెడ్డి గారు నాకు కేవలం ఒక నెల ముందే చెప్పినాడు. అన్న ఒక మంచి షోరూమ్ పెట్టాలనుకుంటున్నాం, ఒక ఏజెన్సీ తీసుకున్నాం. ఈ ఏజెన్సీ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. మనం సమాజంలో చేసే సేవల్లో ఇది కూడా ఒక భాగం అవుతుంది. ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నామంటే మనోహర్ నాకు ఎప్పుడు కాదు,
ఆయన రాజకీయంలో నేను తీసుకొచ్చిందే ఆ రోజుల్లో నేను తీసుకొచ్చిన. నేను 1994లో ఎమ్మెల్యేగా ఉంటే అప్పటి నుంచి మనోహర్ రెడ్డి నాతోనే ఉంటాడు. అలాంటి మనోహర్ రెడ్డి ఈరోజు వ్యాపారంలో రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ఈరోజు మరి చక్కటి ఒక రాబోయే రోజులకు ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఇప్పుడే మనోహర్ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెహికల్స్ ఈరోజు డీజిల్ ఉన్నాయి, లక్షలాది వెహికల్స్ ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలని, ఈ ప్రమోషన్ ద్వారా ప్రజలకు బాగుంటుంది. ఈరోజు వాళ్ళకు కూడా అసలు ఈరోజు మేము ఉచిత బస్సు ఎట్లా ఇస్తున్నామో అంత ఉచితంగానే తిరిగేటువంటి స్కూటీ ఉంటుంది. ఎందుకంటే ఒక చక్కటి పేరుతో ఉన్నటువంటి ఈ MG1 భూమి ఇది అసలు మన ప్రతి ఇంట్లో ఒకప్పుడు ప్రతి ఇంట్లో స్కూటర్ల కంటే సైకిళ్ళ కంటే ఎక్కువగా ఎక్కడ చూసిన స్కూటీలే కాలుస్తున్నాయి. హైదరాబాద్లో ఉచిత బస్సు అమ్మాయిలకు ఇచ్చిన బస్సుల కంటే ఎక్కువ స్కూటీలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు బయలుదేరవచ్చు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎక్కడంటే అక్కడ తిరగచ్చు. మరి ఎంత తిరిగినా ఒక 5 రూపాయల కంటే ఎక్కువ తిరగలేరు వాళ్ళు. అంత 5 రూపాయల ఖర్చులో రోజంతా 100 కిలోమీటర్లు తిరగడానికి అవకాశం ఉంది. కానీ ఇది ఒక మంచి కార్యక్రమం. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం కూడా ఈ యొక్క స్కూటీలకు కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్కు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళను ప్రోత్సహించే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది ఒక మంచి సంప్రదాయంగా రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక అవకాశంగా ప్రజలకు మారుతుంది. ఇంకా మన వాళ్లకు దీని మీద ఎక్కువ అవగాహన రాలేదు. ఈ అవగాహన తేగలిగినటువంటి మీ టీం అంతా తేగలిగితే మీరు రోజు ఒక 1000 వెహికల్స్ ఇక్కడ పోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి నెల అసలు అడగకముందే మా బ్యాంకు డబ్బులు పంపేది. అట్లాంటి ఆయన నాకు ఎన్నికల ముందు నాకు ఇది అవసరం ఉందని నేనే ఒక 2-3 నెలలు నాకు అవసరం ఉంది, నేను ఎక్కడ చూసుకుంటానని చెప్తున్నాను. అందుకే తక్కువ ఈరోజు మనోహర్ రెడ్డికి ఇది దొరికింది. కాబట్టి మనోహర్ రెడ్డి కానీ మీకు కానీ మీ అందరికీ మరి ఇక్కడ ఏర్పాటు చేసిన మా సోదరుడు మనోహర్ రెడ్డికి, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కంపెనీకి MG కంపెనీకి సంబంధించి ఎంతమంది ఇందులో ఉన్నారో ఇదంతా ఒక కుటుంబ సభ్యులాగానే ఉంటుంది. ఇది మన కుటుంబంది అని ముందుకెళ్ళండి, తప్పకుండా అందరూ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని చెప్పి తెలియపరుచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికీ తీసుకొచ్చుకుంటూ మన కంపెనీని కూడా నా వంతుగా నేను 100% కొత్త మనోహర్ రెడ్డి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.